ధనుసు రాశి వారు ఈ వారం తాము ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆస్తులకు సంబంధించినటువంటి లేదా వాటికి సంబంధించినటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఈ వారం మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం లేదా ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ వారం కొంతమేరకు శుభాలను కలిగించే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఆయా రంగాల్లో అనుకూలతలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంచి దృక్పథంతో ఆలోచన చేస్తూ ఉండాలి. ఎటువంటి సందర్భంలో కూడా వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలు అంటే నెగటివ్ థాట్స్ చేయకుండా మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. మీరు కష్టపడేటటువంటి విధానం వలన ఉద్యోగస్తులకు పై అధికారులు అన్ని సందర్భాల్లో కూడా అండదండలను ఇచ్చి మీకు సహాయకారిగా ఉండేటటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా మీకు రావలసినటువంటి బాకీలను కూడా ఈ వారం మీరు వసూలు చేసుకోగలుగుతారు. అయితే ఆ వసూలు చేసుకునేటటువంటి పరిస్థితి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తేనే లభిస్తుంది, లేనట్లయితే ఆలస్యాలు జరుగుతుంటాయి. కాబట్టి పట్టుదలతో వ్యవహరిస్తూ మీకు రావాల్సిన బాకీలను మీరు ప్రయత్నం చేస్తూ సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వివిధ రూపాల్లో కొంత ఆందోళనకరమైనటువంటి వార్తలు వినటం, అనుకోనటువంటి సంఘటనలు కూడా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నివసిస్తున్నటువంటి ఏవైతే గృహాలు ఉంటుంటాయో ఆ గృహాల వలన సౌకర్యాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడకూడదు. గౌరవాలు ఇవ్వాలి, గౌరవాలు పొందాలి. అలాగే ఈ వారం ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు కావచ్చు, సాంఘికపరమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో కానీ పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ ధనుస్సు రాశి వారు లలిత అమ్మవారిని పూజించడం అనేది చాలా మంచిది. వీలైతే లలిత అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం, సంపెంగ పుష్పాలను అమ్మవారికి సమర్పించడం ద్వారా మీ పనులను చక్కగా పూర్తి చేసుకునేందుకు అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మేలు చేస్తుంది, ఉపయోగపడుతుంది.